ఇక్కడ నుంచి బాలయ్య బాబు చూపించే పంజాకి ఎంత పవర్ ఉందో ఇప్పుడు కొట్టే ఐదో నెంబర్ బాలయ్య బాబు వరుసగా బ్లాక్ బాస్టర్ కూడా అంతే పవర్ ఉంది మాకు. ఉంది బాలయ్య బాబు జై బాయ్ జై అఖండ. ఇప్పుడు బాలయ్య బాబుని ఆపేవాడు లేడు. వచ్చిన బాలయ్య బాబు ఆపేవాడు లేడు. జై బాలయ్య. ఈ రోజు చాలా తక్కువ మంది ప్రీమియర్స్ చూసుంటారు. రేపు ఇండియా మొత్తం అఖండారులే. శివుడు ఇక్కడ బాలయ్య బాబు లేడు. సినిమాలో బాలయ్య బాబు లేడు. శివుడు మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే మన కోవిడ్ లో మన ఎంత దారుణం చేశారో దాన్ని రియాలిటీ చూపించారు. మొత్తం సినిమాలో ఎంత చేశారో అన్స్టాపబుల్. మన కోవిడ్ లో మన వ్యాక్సిన్ ఎంతమంది చాలా ప్రాబ్లమ్ చంపేశారో అది క్లారిటీగా చూపించారు మొత్తం మన సినిమాలో. అంత నీట్గా ఉంది సినిమా. బాలయ్య బాబుకి 100 crore షేర్ లేదు అన్నారు. 500 crore షేర్ పడుతుంది. 500 crore షేర్ పడుతుంది. రేపు ఉదయం ఇండియా మొత్తం బాలయ్య బాబు రూలే. రాసి పెట్టుకో, ఎవడు ఆపలేడు. సరే అన్న, అయితే యాక్చువల్లీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ తల్లికి ఒక కొడుకు ఎలా ఏంటైతే ఒక కర్తవ్యం ఉంటుంది, అంటే చితిని అంటించాల్సిన కర్తవ్యం. తన కొడుకు మన భారతదేశాన్ని రక్షించడానికి వెళ్ళబోతే ఆ యొక్క కర్తవ్యాన్ని శివుడు వచ్చి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అంటే ఒక ప్రతి కొడుకు అవి ఎంత వాల్యూ అంటే లాస్ట్ ఘట్టం ఎంత వాల్యూ అనేది చూపించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక డిఆర్డిఓలో వర్క్ చేసే ఒక అమ్మాయి మన భారతదేశం కోసం చిన్న వయసులో చాలా కష్టపడి, అంటే మన బోయపాటి గారు ఈ మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ సీను అంటే ప్రతి ఒక్కరూ ఒక 2.5 hours మినిమం ఉంటుంది. ఆ 2.5 hours కూడా అలా సినిమా చూస్తూనే ఉంటారు. భక్తురాలు అంటే లేడీ భక్తులు మాత్రం కొబ్బరికాయ అట్టబళ్ళు తెచ్చుకొని లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో శివుడిని ఎట్లా ఎలివేషన్ చేశారంటే ఒక్కొక్క పార్ట్ శివుడు ప్లస్ ఆంజనేయ స్వామి కాంబినేషన్లో ఒక్కొక్క షార్ట్ ఎలివేషన్ పడింది భయ్య. క్లాస్. యాక్చువల్లీ నేను పవర్ స్టార్ ఫ్యాను, బట్ జై బాలయ్య సూపర్.